అభివృద్ధికి నాయకత్వానికి రోల్ మోడల్ దివంగత లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి అని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, రాజమహేంద్రవరం అర్బన్ తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి వాసు అన్నారు. బాలయోగి 22వ వర్ధంతి సందర్భంగా గన్ని కృష్ణ ఆధ్వర్యంలో కంబాల చెరువు పార్కులో కాంస్య విగ్రహానికి గన్ని కృష్ణ, గోరంట్ల బుచ్చే చౌదరి, ఆదిరెడ్డి వాసు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాలరాయుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రే శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ తలారి ఉమాదేవి, తెదేపా లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు రాచపల్లి ప్రసాద్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గన్ని కృష్ణ మాట్లాడుతూ, కోనసీమను అభివృద్ధి పదంలో నడిపి యానం ఎదుర్లంక వంతెన నిర్మించి ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చారని, అయితే కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ మాత్రమే పెండింగ్లో పడిపోయిందన్నారు. రాబోయే పాలకులు బాలయోగి కోరికను తీర్చేలా కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ను ఏర్పాటు చేయించాలని గన్ని కోరారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ, బలహీన వర్గాల వ్యక్తిగా ఉన్న బాలయోగి ఉన్నత పదవికి చేరినప్పటికీ అందరితో కలిసిమెలిసి ఉంటూ పార్టీకి మంచి పేరు తీసుకువచ్చారన్నారు. ఆయన స్ఫూర్తితో గన్ని కృష్ణ కంబాల చెరువు పార్కులో బాలయోగి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయగా, అదే పార్కును వైసీపీ పాలకులు అభివృద్ధి పేరుతో భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. గోరంట్ల మాట్లాడుతూ, మంచి స్నేహితుడైన బాలయోగి జిల్లా అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని, ఆయన హఠాన్ మరణం తెలుగుదేశం పార్టీకి జిల్లాకు తీరని లోటని అన్నారు. మాజీ కార్పొరేటర్లు కోసూరి చండీప్రియ, జవ్వాది మురళీకృష్ణ, కప్పల వెలుగు కుమారి, బొమ్మనమైన శ్రీనివాస్, ద్వారా పార్వతీ సుందరి, తంగిళ్ల బాబీ, ఇన్నమూరి రాంబాబు, కడలి రామకృష్ణ, మజ్జు రాంబాబు, ఉప్పులూరి జానకిరామయ్య, నిమ్మలపొడి గోవింద్, తలారి భగవాన్, జక్కంపొడి అర్జున్, సంసాని ప్రసాద్, షేక్ సుభాన్ తదితరులు పాల్గొన్నారు. గంటి మోహనచంద్ర బాలయోగి గారు లోకానికందరికీ కూడా ఆయన దివంగత లోక్సభాపతి. అయితే మాకందరికీ మాకంటే ఆయన శిష్యగణం, ఆయన అభిమానులు, ముఖ్యంగా జిల్లా ప్రజలు అందరికీ కూడా ప్రతి ఒక్క కార్యకర్తను కూడా, సామాన్యమైన కార్యకర్తను కూడా భుజమే చేసి మాట్లాడేందుకు చనువుగా మాట్లాడేవాడు. ఆయన ఎన్నో ఎత్తులు ఎదిరిన చాలా తక్కువ కుటుంబం నుంచి, దళిత కుటుంబం నుంచి, చాలా ఆర్థికంగా చాలా చిన్న కుటుంబం నుంచి ఆయన వచ్చినా కానీ ఆయన ఊహించిన ఎత్తులకు ఎదిగిన ఘనత ఆయనకి ఉంది. దాంట్లో సగభాగం తెలుగుదేశం పార్టీ కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి ఇటు బాలయోగి గారిని, అటు ప్రతిభాభారతి గారిని, ఒకరిని లోక్సభకి ఒకరిని శాసనసభకి స్పీకర్లుగా చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీది అని చెప్పి గర్వంగా చెప్పగలం. తెలుగుదేశం పార్టీ ఒక గొప్పతనం ఏంటంటే, ఒక బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తిని దేశంలోని అత్యున్నతమైన స్థానం, ఒక స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టడం జరిగింది. దానికి తగ్గట్లుగా ఆయన బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం ఎనలేని కృషిని చేశారు. ఇందాక కృష్ణ గారు చెప్పినట్లుగా ఆయన యొక్క ప్రమేయం లేకపోయినా కూడా ఒక ఎగ్జామినేషన్ పేపర్ లీక్ అయ్యిందని ఆయన బాధ్యత తీసుకొని పక్కకి తప్పుకోవడం జరిగింది ఆయన ఒక స్థానాన్ని నుంచి. అది రాజకీయ విలువలు, అది ప్రజాస్వామ్యంలోని ఒక ఆదర్శప్రాయంగా అందరికీ నాయకత్వం అంటే ఎలా ఉండాలన్నది ఒక ఎగ్జాంపుల్. కానీ ఈరోజు పరిస్థితులు చూస్తూ ఉంటే ఆయన యొక్క విగ్రహం ఏదైతే ఇక్కడ ఉన్నదో, ఈ కంబాల చెరువు సాక్షిగా చెప్పలేనంత అవినీతి. సిగ్గుపడాలి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. అంతటి గొప్ప నాయకుడు ఉన్న విగ్రహం ఏదైతే పార్కులో ఉందో, ఈ పార్కులో ఎంతటి అవినీతి చేసి బాహాటంగా చేశారని చెప్పినా కూడా సిగ్గు విడిచి ఆ అవినీతిని కొనసాగిస్తూ ఉన్నారు. అవినీతిని చెప్పినా కూడా పట్టించుకోకుండా బాహాటంగా వ్యవహరిస్తున్న వీళ్ళ యొక్క తీరుని తెలుగుదేశం జనసేన పార్టీ వ్యతిరేకిస్తూ ఉన్నాం. బలహీన వర్గాలు అందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు మీ పైన అనేకమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. మీకు ఏ విధమైన గౌరవం లేదు. తెలుగుదేశం పార్టీ గౌరవించిన విధానాన్ని గుర్తించండి. రాబోయే రోజుల్లో బలహీన వర్గాలు అందరూ కూడా చైతన్యవంతులై తెలుగుదేశం జనసేన పార్టీకి కూడా మద్దతు ఇవ్వాలని, బాలయోగి గారు అలాంటి పరిస్థితులు వస్తేనే ఆయన ఆత్మ శాంతిస్తుందని కూడా అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. బాలయోగి గారు బతుకుంటే ఆయన స్పీకర్గా ఇంకెన్నో జిల్లాకు సాధించేవాళ్ళు. ఒక కోటిపల్లి రైల్వే లైన్ కావచ్చు, నేషనల్ హైవే కావచ్చు, అనేక మన ఎయిర్పోర్ట్ లాంటి, రాజమండ్రి ఎయిర్పోర్ట్ లాంటి ఎన్నో కార్యక్రమాలు ఆయన చేతుల మీదుగా నడిచేవి.
అలాంటి మనిషి లేని లోటుని తీర్చలేనిగా భావిస్తూ